ఓం నమో నారాయణాయ. మాఘమాసం యొక్క గొప్పతనం. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా మాఘమాసం చాలా విశేషమైనది. మాఘం కన్నా పవిత్రమైన మాసం, శ్రీ మహావిష్ణువు కన్నా గొప్ప దైవం లేదని నానుడి. మా అంటే వద్దు అని, ఘం అంటే దుఃఖం లేదా పాపం అని అర్థము. మాఘమాసం అనగా పాపాలను పోగొట్టే మాసం అని అర్థము. ఈ మాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా తెల్లవారుజాముననే నిద్ర మేల్కొని నదిలో కానీ ఇంటి వద్ద కానీ సంకల్పం చేసి స్నానం చేయడం వల్ల ఎంతటి ఘోరమైన పాపాలైనా తొలగిపోతాయి. శరీరానికి ఆరోగ్యం సిద్ధిస్తుంది, కొత్త శక్తి వస్తుంది. ఈ మాసంలో ప్రయాగలో స్నానం చేయడం మరింత ప్రత్యేకం. స్నానంతో పాటు దాన ధర్మాలు, జపాది పుణ్య కార్యాలు, సూర్యారాధన, మాఘ పురాణ పఠనం లేదా శ్రవణం, విష్ణు సహస్రనామ పారాయణ, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం ఎంతో విశేషమైనవి. ఈ మాసంలో మొదట వచ్చే 9 రోజులను శ్యామలా నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులుగా పిలుస్తారు. శ్యామలాదేవి ఆరాధన చేయడం వల్ల బుద్ధి, జ్ఞానము, యశస్సు, వాక్సిద్ధి కలుగుతాయి. ఈ మాసం మనిషిలోని బద్ధకాన్ని వదిలించి క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవాటు చేస్తుంది.